మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మామ అని ముద్దుగా పిలుచుకునే ఆయన మొన్నటిసారి ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధించడానికి వరుసగా 4వసారి విజయం సాధించడానికి కారణమయ్యారు. మధ్యలో ఒకసారి ఫెయిల్ అయిన 2 ఏళ్లు పోయింది. మళ్ళీ పార్టీ యువతలకు వచ్చిన అధికారంలోకి టోటల్గా 20 ఏళ్లలో 18 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఆయనే చేశారు. అయితే ఈ ట్రిప్ కూడా ఆయన ముఖ్యమంత్రి అనుకున్నారు, కానీ ఆయన తీసుకొచ్చి కేంద్రంలోకి పెట్టుకున్నారు. ఏకంగా వ్యవసాయ శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సీరియస్ ఎఫర్ట్స్ వ్యవసాయానికి సంబంధించి ఎట్లయితే నితిన్ గడ్కరీ అభివృద్ధి బాటలో రోడ్లకు సంబంధించి మౌలిక వస్తువుల గురించి చేస్తున్నారు, ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖకి కరెక్ట్ అయినటువంటి వాడు శివరాజ్ సింగ్ చౌహాన్. తాజాగా ఒక లెక్క చెప్పుకొచ్చాడు. యూపీఏ ప్రభుత్వం హయాంలో 1.51 లక్షల కోట్ల రూపాయలు, వాళ్ళ 10 ఏళ్ల టర్మ్లో 1,51,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెడితే, ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక 10.75 లక్షల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం. అదే సందర్భంలో అమెరికా నుంచి అప్పట్లో భారతదేశానికి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మనం ఇప్పుడు ఎగుమతి చేసే పరిస్థితి వచ్చాము అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.